నిన్న ఫ్రేమ్ వర్క్ అంతా అయిపోయింది కదా. ఆ ఫ్రేమ్ వర్క్ అయిపోయిన తర్వాత ఈరోజు ఐరన్ షీట్ చేసుకోవడానికి పైన మామూలు ఫోల్డ్ కొట్టుకున్నాం కదా. సో ఎంత అదే గ్యాప్ ఇవాళ పెడతాండి రేకు ఎక్కువ గ్యాప్? 3 అడుగుల 3 ఇంచి 3 అడుగుల 3 ఇంచి లోపల ఇన్నర్ ఇన్నర్. ఇప్పుడు ఆ పైపు ఫస్ట్ పైపుకు 3 అడుగులు వచ్చి మళ్ళీ ఈ పక్క పైపు కూడా 3 అడుగులు 3 అంచుల అంతే. మొత్తం ఎన్ని పెట్టేది 12? ఈ వారు 6 ఆ వారు 6. ఇదంతా మనం పడేదే. ఎంతసేపు పడుతుంది అది? 2 గంటల పైన పడుతుంది ఒక సైడు 2 గంటలు. అన్ని ట్యాప్ లెవెల్ పెట్టుకోవాలి అంటే 4 గంటలు పడతాయి మొత్తం అంతా 12 పైపులు వేయాలంటే. కరెంట్ బాగుంటే 4 లేదంటే 5 పట్టి ఉంటుంది. అంటే మనకు 3 లోపు అయిపోతుంది, ముందే అయిపోతుంది అయితే. అయిపోతే ఈ జాయింట్ చేసుకుంటాం. ఈ 2కు 4 2కు 4 అని జాయింట్ కొట్టుకుంటాం ఈ సందులో గ్యాప్లకి. ఈరోజు మన పని అంతా అదే. చిన్నగా నువ్వు కొంతమంది ఫుల్ వీడియోస్ అయితే చేయండి అంటున్నారు, కానీ ఫుల్ వీడియోస్ చేయడానికి అయితే నాకైతే అసలు టైం లేదు. ఎందుకంటే అరటి చెట్లు పెట్టుకున్నాము, ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఫుల్ వీడియో చేయడానికి అయితే టైం లేదు. అందుకే షార్ట్ వీడియో చేస్తున్నాను. మధ్యలో ఒక పిచ్చుక అయితే వచ్చింది క్యూట్గా, వీడియో తీద్దామనే లోపే ఎగిరిపోయింది. తాడుకట్టే ఎందుకు ఎక్కుతానంటే ఆ వారికి ఈ వారికి వాలింది. ఇప్పుడు ఇది అయితే ఆ వారికి వాలింది. అది ఈ వారికి మనం వాటర్ లెవెల్ చూసుకొని ఈ వారికి తీసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కటి లాక్కోవాల్సిందే. ఇట్లా ప్రతి ఒక్కటి లాక్కోవాల్సింది. అన్ని 7 ఉన్నాయి కాబట్టి 7 లాక్కోవాల్సిందే. అంటే మనం ఫస్ట్ కాట ఇది కడ్డీ ఎల్లింగ్ కొట్టుకుంటాం కదా. ఎల్లింగ్ కొట్టుకున్న ఆ వారం నుంచి వచ్చాం కాబట్టి ఆ వారు టాకలు పెట్టుకున్నాం కాబట్టి ఈ వారు ఇబ్బంది ఏమి ఉండదు. మొత్తం అయితే లాక్కోవాల్సిందే. షెడ్యూల్ లాక్కుంటూ పెట్టుకుంటే మనం షెడ్యూల్ నీట్గా కనబడుతుంది. ఇప్పుడు ఈ పక్క 6 వేసినాం, 6 లాక్కున్నాం. ఇప్పుడు ఆ పక్క 6 వచ్చాం, 6 లాక్కోవాల్సింది. మళ్ళీ ఆ వారం అవసరం లేదు. ఈ వారం ఫిక్స్ అయితే ఆ వారం అవసరం లాగాల్సిన అవసరమే లేదు. ఓకే. ఈ వారం స్టడీ వచ్చిన తర్వాత అంతా ఆటోమేటిక్గా స్టడీ వస్తుంది. ఒకటి వెల్డింగ్లు మాత్రం నీట్గా వేసుకోవాలి, ఏ మాత్రం గ్యాప్ లేకుండా దారం పట్టుకొని మొత్తం నీట్గా వేసుకోవాలి. ఫైనల్గా మనం ఏదైతే పైన ఐరన్ షీట్ వేస్తామో, రేకులన్నీ వేస్తాం కదా, సో ఆ ఫ్రేమ్ వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 2కు 4 ఛానల్ వచ్చి ఆ ఫోల్డర్స్ అందులో మొత్తం గ్యాప్లు మొత్తం చేయాలి వర్క్. మధ్యలో మా బాబ్జీకి నిద్ర వస్తుందంటే కాసేపట్లో అయితే ఆడుకున్నాం. జో అచ్యుతానందను పడుతులే పడుతుంది. సో ఫైనల్గా ఇవాళ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళకైతే ఇంత వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.